హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి మా క్యాన్బరా ట్రిప్ కంటిన్యూషన్ వీడియో అనమాట. సో నా ముందు వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఆ వీడియోస్ కూడా చూడండి. మేమైతే ఒక చిన్న ట్రిప్ 2 days ట్రిప్కి క్యాన్బెరా అయితే వచ్చాము. సో ఫస్ట్ డే వచ్చేసి స్నోయి మౌంటైన్స్కి వెళ్ళామన్నమాట. అండ్ ఇది నెక్స్ట్ డే వచ్చేసి క్యాన్బెరాలో పార్లమెంట్ హౌస్ ఉందన్నమాట. సో ఆ పార్లమెంట్ హౌస్ అలాగే ఒక ఫేమస్ జూ కూడా ఉందంట. సో ఆ రెండు చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. రూమ్ అయితే వెకేట్ చేసేసాము. సో ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్ అయితే ఒకటి ఉండింది. సో దాని నేమ్ వచ్చేసి దోసా హట్. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామని చెప్పేసి వచ్చాము. కార్ అయితే పార్కింగ్ చేసేసి ఇంకా ఇక్కడికి వచ్చేసాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనమాట ఆ రెస్టారెంట్ దోసా హట్. కాకపోతే ఏమైందంటే అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో అది 12కి స్టార్ట్ అవుతుందంట. సో మేమైతే 10కే వచ్చేసాము. అందుకని చెప్పేసి ఇంకా వేరే చోటుకైతే వెళ్ళాము. ఇంకా మన బ్రేక్ఫాస్ట్ కాకుండా అక్కడ ఓపెన్ అయిందా. సో అదండి, మన ఇండియన్ రెస్టారెంట్ అయితే క్లోజ్ అనమాట. అంటే ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో మళ్ళీ మాకు లేట్ అవుతుందని చెప్పేసి ఇంక ఇక్కడ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఉంటే ఇంకా అది చేసేసాము. ఇది ఇక్కడ వాళ్ళది అనుకుంటా. సో నాకైతే ఈ ఫుడ్ అంతా కొత్త అనమాట, అసలు అలవాటు లేదు. సో నేనైతే ఏం తినలేదు. ఇంకా అక్కడ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా దగ్గరే ఒక 3 kilometers ఉంటుంది పార్లమెంట్ హౌస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కింద వచ్చేసి కార్ పార్కింగ్ది. సో కార్ ఇక్కడ పార్క్ చేసేసి ఇంకా మనం పైకి వెళ్ళిపోవడమే. పక్కన స్టెప్స్ ఉంటాయి. సో ఆ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కార్ పార్కింగ్. సో కార్ పార్కింగ్ కూడా ఫ్రీయే అనమాట. సో మనీ ఏం పే చేయని అవసరం లేదు. నార్మల్గా అయితే మన ఇండియాలో అయితే ఈ పార్లమెంట్ హౌస్ ఇవన్నీ చూడాలంటే కొంచెం రిస్ట్రిక్షన్స్ లాగా అలా ఉంటాయి. కాకపోతే ఇక్కడైతే అలా ఏం లేదండి. సో చక్కగా పబ్లిక్ అయితే మంచి ఫ్రీడమ్ ఉండింది. సరే మనం వెళ్ళి చూడొచ్చు అనమాట. కాకపోతే సెక్యూరిటీ చెక్ ఒక్కటి ఉంటుంది మనం ఎంటర్ అయ్యేటప్పుడు, పార్లమెంట్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు. సో మన బ్యాగ్స్ కానీ మన ఏం తీసుకెళ్తున్నాం ఏంటి అన్నది మొత్తం చెక్ చేస్తారనమాట. సో చెక్ చేసి ఇంకా మనం లోపలికి ఎలో చేస్తారు మనల్ని. సో పార్లమెంట్ హౌస్కి అయితే వచ్చాము. ఇదేనమాట, ఇదంతా బయట. ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఫస్ట్ లోపలికి వెళ్ళొచ్చి అప్పుడు బయట మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాము. మళ్ళీ లేట్ అవుతుంది. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్, సో ఇప్పుడైతే ఈ పార్లమెంట్ హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాము. అసలు ఈ పార్లమెంట్ హౌస్ ఎలా ఉంది, ఏంటి, ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అన్నది మొత్తం చూద్దాము. సో ఇలా లోపలికి వెళ్తే మనకి రైట్ సైడ్లో సెక్యూరిటీ చెక్ ఉంటుందన్నమాట. ఆ సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత మనల్ని అయితే లోపలికి అలౌ చేస్తారు. మనం ఏం బ్యాగ్స్ తీసుకెళ్తున్నాము అన్నది మొత్తం కూడా, మన బ్యాగ్స్ కానివ్వండి, వాటర్ బాటిల్స్ అన్నీ చెక్ చేస్తారు. మనం లోపలికి ఏం తీసుకెళ్తున్నాం ఏంటి అన్నది. సో రిస్ట్రిక్టెడ్గా ఉన్న వస్తువులను అయితే తీసుకెళ్ళనివ్వరు. సో ఇక్కడ ఎంట్రీ అని ఉంది కదా, సో ఇక్కడేనమాట మనల్ని చెక్ చేసేది. అక్కడైతే వీడియో నాట్ అలౌడ్. సో మా ఫ్రెండ్స్ వీడియో తీస్తుంటే వాళ్ళనైతే ఫోన్ తీసుకొని వీడియోస్ కూడా డిలీట్ చేసేసారనమాట. మమ్మల్ని కూడా అడిగారు వీడియో తీసారా అని. అంటే లేదు, బయట తీసాం, లోపల తీయలేదు అని చెప్పేసరికి మన ఫోన్ అయితే చెక్ చేయలేదు. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఇది ఇన్ఫర్మేషన్ డక్ అనమాట. సో ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు 4 years బ్యాక్ ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు వచ్చారనమాట ఇక్కడ ఆస్ట్రేలియాకి. మా హస్బెండ్ గ్రాడ్యుయేషన్ అప్పుడు ఈ పార్లమెంట్ హౌస్ విజిట్ చేశారు. అప్పుడు వీళ్ళకి ఏదో మ్యాప్ ఇచ్చారంట ఈ పార్లమెంట్ హౌస్కి సంబంధించింది. అంటే ఎక్కడెక్కడ ఏమున్నాయి, సో ఏ ఛాంబర్ ఎక్కడ ఉంది అన్నది మొత్తం ఆ మ్యాప్లో ఉంటుందంట. సో పార్లమెంట్ హౌస్ అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా. సో ఆ మ్యాప్ చూసుకొని మనం వెళ్ళొచ్చు. సో అది ఇస్తారేమో అని చెప్పేసి మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళి అడిగారు. కాకపోతే ఇప్పుడైతే ఏమి ఇవ్వడం లేదంట. సో అందుకని చెప్పేసి ఇంకా వచ్చేసి ఇట్లా స్టెప్స్ ఎక్కి ఇంకా పైకి వెళ్ళి చూడడమే. ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ ఆస్ట్రేలియా పోస్ట్కి సంబంధించిన స్టాంపింగ్స్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ ప్రెసిడెంట్స్ అనమాట. అంటే ఇంతకు ముందు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రెజెంట్
ప్రైమ్ మినిస్టర్స్ అదే ప్రెజెంట్ అయిన ఫోటో లేదా? సో మనం లగేజ్ కానీ ఏమన్నా పెట్టుకోవాలంటే ఇక్కడ లాకర్స్ తీసుకొని పెట్టుకోవచ్చు. క్లాక్ రూమ్. వీళ్ళందరూ ఇంతకుముందు వర్క్ చేసిన ప్రైమ్ మినిస్టర్స్ అన్నమాట. సో గైస్, ఇదంతా పార్లమెంట్ హౌస్ లోపల అనమాట. సో ఇందాక చెప్పాను కదా, ఆ ఫొటోస్లో కనిపించే వాళ్ళందరూ ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్స్గా వర్క్ చేసిన వాళ్ళు. అలాగే ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా పిఎంకేనమాట ఓటింగ్ జరిగేది. మనలాగా చీఫ్ మినిస్టర్స్ అలాగా ఏమి ఉండదు. సో డైరెక్ట్గా పిఎంనే వీళ్ళు ఎన్నుకుంటారనమాట. అలాగే ఒక్కసారి వర్క్ చేసిన పిఎం, ప్రైమ్ మినిస్టర్ హోదా ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఓన్లీ 2 టైమ్స్కే ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు మ్యాక్సిమం చేస్తే 2 టైమ్సే వర్క్ చేయాలి. సో ఆ నెక్స్ట్ నుంచి వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుంది అనమాట, కొత్త వాళ్ళని ఎన్నుకోవటం జరిగిద్ది. సో పాతగా ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు వాళ్ళు అనుకున్న వాళ్ళకి. సో అలాగే ఉంటుంది. ఓన్లీ 2 ఇయర్స్ మాత్రమే వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. సో సెక్యూరిటీ అంతా చాలా ఉంది. కింద అంతా చెక్ చేసే పంపించారు. సో ఇంకా మళ్ళీ వెళ్ళి చూద్దాము. సో అదండి. ఇప్పుడైతే అసలు మెయిన్ మీటింగ్స్ జరుగుతాయి కదా, లైక్ మనకి అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంట్ మీటింగ్స్ అవన్నీ జరుగుతాయి కదా. సో అలాగే ఇక్కడ అన్నమాట ఇది. మనకి విజిటర్స్కి కూడా ఎలా ఉంటుంది ఇక్కడ లోపల. సో ఇక్కడ మీటింగ్స్ జరిగేటప్పుడు మనం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇక్కడ పైన కనిపించే ఈ సీటింగ్ అంతా విజిటర్స్కి అనమాట. సో బయట నుంచి కూడా ఎవరైనా వచ్చి కూర్చొని ఇక్కడ ఆ మీటింగ్స్ జరిగేటప్పుడు మనం కూడా ఆ మీటింగ్స్లో పాల్గొనవచ్చు అనమాట. మనం కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ మెయిన్ చైర్ వచ్చేసి స్పీకర్కి. అలాగే కింద వచ్చేసి 2 ఉంటాయి కదా, 2 ఏమంటారు పార్టీస్. సో ఆ 2 పార్టీస్ అయితే అట్లా ఎదురెదురు కూర్చుంటారు. అక్కడ మెయిన్ కనిపించే ఆ సీట్లో అయితే స్పీకర్ కూర్చుంటారు. నార్మల్గా వీక్ డేస్లో వస్తే ఇక్కడ మీటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి అంటండి. సో ఆ మీటింగ్స్ జరిగేటప్పుడు మనల్ని కూడా అలౌ చేస్తారంట. సో పీపుల్ని కూడా అలౌ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా పైన, ఈ పైన సీటింగ్ అంతా కూడా ఇక్కడ ప్రజలకు అనమాట. సో వాళ్ళు కూడా వచ్చి ఈ మీటింగ్స్లో పాల్గొనవచ్చు. వాళ్ళు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, డిస్కషన్ ఏంటి, దేని మీద ఎలా జరుగుతుంది అన్నది మొత్తం పబ్లిక్కి కూడా వినొచ్చు అంట. సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. నార్మల్గా ఇండియాలో అయితే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, మనల్ని ఎలా కూడా చేయనీయరు, దానికి కూడా పర్మిషన్స్ అంటారు అవి ఇవి. సో ఆ పాయింట్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఇక్కడ మేము కూర్చున్నాం చూసారా, సో ఇక్కడేనమాట పబ్లిక్ కూడా ఇక్కడ కూర్చొని ఈ డిస్కషన్స్లో అయితే మనం పార్టిసిపేట్ చేయొచ్చు. సో అంత ఇంపార్టెన్స్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, పార్లమెంట్ సమావేశాలకు వచ్చాం మేము. సో నాకైతే ఒక శాఖ ఇచ్చారు వీడియోగ్రఫీ అని. కాకపోతే నేను తినని అపాయింట్మెంట్ చేసుకున్నాను అనమాట, అంతా కవర్ చేయడానికి. హీ ఈజ్ మై సెక్యూరిటీ. సో నేను ఇప్పుడే పిఎం గారికి చెప్తున్నాను మా యొక్క కష్టాలన్నీ. ట్యాక్స్ రేట్లు బాగా పెంచేశారు, తగ్గించాలి. నెక్స్ట్ వచ్చేసి పండగలు ఉండట్లేదు, హాలిడేస్ ఇవ్వట్లేదు పండగలకి. వాతావరణం అసలు సెట్ కావట్లేదు మాకు, చలి ఎక్కువైంది. అధ్యక్ష, మీకేమైనా సమస్యలు ఉంటే మీరు కూడా విన్నపించుకోండి. మీ సమస్యలు ఏంటి? సో అలాగ మేము కాసేపు అలాగ కామెడీగా మాట్లాడుకున్నాం అనమాట. సో కాసేపు అలా ఫన్గా టైం అయితే స్పెండ్ చేసాము లోపల. సో నాకైతే బాగా నచ్చింది. సో ఈ పార్లమెంట్ హౌస్కి ఇలాగా ఇంత ఫ్రీగా పబ్లిక్ని అలో చేయడము, అంతా చూడనివ్వడము, సో లోపల ఎలా ఉంటుంది ఏంటి అన్నది మొత్తం చూడనివ్వడం చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇప్పుడు ఇదంతా చూశారు కదా, ఒక్కసారి మొత్తం క్లియర్గా చూడండి.
సో లోపలైతే అలా జరిగిద్దనమాట. మన విజిటర్స్ కూడా ఎలా ఉంది, ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు విజిటర్స్. సో విజిటర్స్ అనమాట, మనం కూడా చూడొచ్చు అక్కడ లోపల ఏం జరుగుతాయో అవి. సో ఇక్కడ వీళ్ళందరూ పిఎం ఛాంబర్ ఇది. ఇంకా వీళ్ళు రిమైనింగ్ మినిస్టర్స్ అనమాట వీళ్ళందరూ. సో మనం వీక్ డేస్లో వస్తే ఇక్కడ జరుగుతూ ఉంటాయి కదా సమావేశాలు, అలాగా మీటింగ్స్, అప్పుడు మనల్ని కూడా ఎలా చేస్తారు, రావచ్చు మనం కూడా. సో వచ్చి ఇట్లా ఇక్కడ కూర్చోవచ్చు. ఇవన్నీ లాస్ అనమాట. లా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా డిజైన్ చేస్తారు అన్నది. ఛాంబర్ డిజైనింగ్ అంట. ట్రెడిషన్స్ ఆఫ్ ది హౌస్. లోపల ఈ గజ ఇది ఉన్నట్టుంది అక్కడ. వర్క్ ఆఫ్ ది హౌస్ ఛాంబర్. సో ఇంకా రండి వెళ్దాం. స్పీకరా? సారీ, ఈయన పిఎం కాదంట, స్పీకర్ అంట. మరి పిఎం అని చెప్పినారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళొచ్చాం కదా, దాని ఆపోజిట్లోనే ఇది ఇంకొకటి అనమాట. సో సెనేటర్స్ అంట, వాళ్ళు ఉండే ఛాంబరు. వాళ్ళ మీటింగ్స్ అయితే ఇక్కడ జరుగుతాయి అంట. Oh my god, it's looking so nice. సో అదండి, ఆ ఛాంబర్ చూసేసాం కదా. ఇది వచ్చేసి ఆపోజిట్లో ఇంకొక ఛాంబర్ అయితే ఉంది. ఇక్కడ కూడా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి అంట. ఏదో సెనేటరీ మీటింగ్స్ సంథింగ్ ఏదో అన్నారు. సో ఆ మీటింగ్స్ అయితే జరుగుతాయి అంట. నాకైతే ఆ ఛాంబర్ కన్నా ఈ ఛాంబర్ ఇంకా బాగా అనిపించింది. సో ఈ లుక్ అంతా, ఆ కలర్ అదంతా చాలా బాగా అనిపించింది. సో సీటింగ్ కానివ్వండి, అంత పింక్గా చాలా బాగుంది. ఇది చూడ్డానికి ఎంట్రన్స్ టికెట్ కానీ అది కూడా ఏం లేదండి, అంతా ఫ్రీనే. పార్కింగ్ కూడా ఫ్రీయే. సో అంత ఫ్రీగా విజిటర్స్ని అయితే అలో చేస్తున్నారు చూడ్డానికి. ఈవెన్ మీటింగ్స్ జరిగే డేస్లో కూడా అలో చేస్తారంట. సో చూడొచ్చంట అప్పుడు కూడా మనము. సో ఈ పాయింట్ అయితే నాకు బాగా నచ్చింది. అంటే ఇంత రిస్ట్రిక్షన్స్ అలా ఏం లేకుండా, కాకపోతే సెక్యూరిటీ ఉందండి. ఎక్కడికక్కడ పోలీసులు కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, వాళ్ళు వచ్చి మధ్యలో చెక్ చేస్తూనే ఉన్నారు. సో అంతా అబ్జర్వ్ చేస్తున్నారనమాట. సో ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది మొత్తం వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అలాగే మొత్తం కెమెరాస్ కూడా అంతా చూస్తూనే ఉన్నారు. మీరు అక్కడ చూస్తే చుట్టూరంతా అటు ఇటు సెక్యూరిటీ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మనకి కిందకి వెళ్ళడానికి ఎలో లేదనమాట. ఓన్లీ ఇక్కడ పైన ఉంది కదా, సో ఇక్కడ మనం కూర్చొని ఇక్కడ నుంచి చూడడమే. సో కిందకైతే ఎలో లేదు. సో ఇప్పుడు పైన రూఫ్ టాప్కి వచ్చామన్నమాట. ఇదంతా పైన వ్యూ. వాళ్ళ చూడు ఇలా కనిపిస్తుంది. Come on guys, come on. సో అదండి, పార్లమెంట్ హౌస్ అంతా లోపల కూడా చూసేసాం. అలాగే పైన రూఫ్ టాప్కి కూడా వెళ్ళి చూసేసాం కదా. అక్కడ వాళ్ళ కంట్రీ ఫ్లాగ్, ఆస్ట్రేలియన్ ఫ్లాగ్ అయితే పెట్టారు. అదే ఇది వచ్చేసి మనకి ముందనమాట. అక్కడ మనం పైనుండి చూసాం కదా, ఇక్కడ ఇవన్నీ ముందు ఇక్కడ ఫ్లాగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ ఫ్లాగ్స్ అన్నీ ఏంటంటే, ఇక్కడ అబార్జినల్స్ అని అంటారు కదా, అంటే యాక్చువల్గా ఈ ఆస్ట్రేలియా అనేది వాళ్ళదన్నమాట, అబార్జినల్స్ది. సో అడవి మనుషులు అట్లా ఏదో అంటారు
వాళ్ళని. సో వాళ్ళదనమాట ఈ కంట్రీ. సో వాళ్ళ కంట్రీని ఈ ఇంగ్లాండ్ వాళ్ళైతే ఆక్రమించుకొని సో వాళ్ళ సొంతం చేసుకున్నారు. సో ఉండే కొందికి వీళ్ళ పీపుల్ అనేవాళ్ళు ఎక్కువైపోయారు. అలాగే అబారిజినల్స్ అనేవాళ్ళు తగ్గిపోయారనమాట. సో వాళ్ళైతే వీళ్ళ మీద గెలవలేకపోయారు. అలాగ వాళ్ళు దూరంగా ఉంటారనమాట, అడవిల్లో అలా ఉంటారు. సో వాళ్ళకి ఫుడ్ కానీ అంతా ఈ గవర్నమెంటే పంపిస్తుంది ఎవ్రీ వీక్. సో ఇక్కడ కనిపించే ఫ్లాగ్స్ అన్నీ వాళ్ళవి అనమాట, వాళ్ళకి సంబంధించిన ఫ్లాగ్స్. సో ఓకే వాళ్ళ మీద గైస్, రెస్పెక్ట్ సో పార్లమెంట్ అలా హౌస్ అయితే పెట్టారు. చూసేసాము, అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. యాక్చువల్గా అయితే వేరే ప్లేస్కి వెళ్ళాల్సి ఉండే, కాకపోతే టైం లేదు. సో మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా, వాళ్ళకైతే ఈవినింగ్ ఫ్లైట్ ఉంది 8 o'clockకి. మళ్ళీ సరిపోదు కదా, 2 hours ముందే ఉండాలి అక్కడ. సో అందుకని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఆ జూ అవి చూద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే ఈ పార్లమెంట్ హౌస్తో ఈ క్యాన్బెరా కంప్లీటెడ్. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా అంటే చాలా 2 days చాలా మంచిగా బాగున్నాయి ప్లేసెస్ కూడా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, బాయ్.